వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మమతల కోవెల. ఈరోజు వీడియో వచ్చేసి మన వినాయక చవితి కోసం ప్రిపరేషన్ అండి. మీకు ఉపయోగపడిద్దని అయితే చూపిస్తున్నాను. ప్రత్యేకంగా ఇది మీకోసం ఉపయోగపడిద్దని ఈరోజు చేస్తున్నానండి వీడియో. మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోవాలి అయితే మర్చిపోకండి. ఇవి వచ్చేసి జిల్లేడు పూలు అండి. తెల్ల జిల్లేడు పూలు ఉంటాయి కదా, అవి అయితే కోసుకొచ్చి ఇలా వాటి లోపల ఉండే బడ్స్ అయితే ఇలా ఓపెన్ చేసుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన మొగ్గలను అయితే బడ్స్ని పక్కన సపరేట్ చేసిన తర్వాత ఇలా ఒక సూది దారం తీసుకుంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో. ఈ జిల్లేడు పూలు ఇప్పుడు అందరూ వినాయకులకి బయట కూడా అమ్ముతున్నారు కదా, ఇలా అయితే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఇలా తయారు చేశానండి. నేను 3-4 ఇయర్స్ నుంచి అయితే వేస్తున్నాను జిల్లేడు పూల దండ. లాస్ట్ ఇయర్ కూడా చూపించానండి, అది అనుకోని కారణాల వల్ల అయితే మన ఛానల్ ఆపేసాం అప్పుడు. ఈ సంవత్సరం మళ్ళీ ఇలా ఉపయోగపడిద్దని అయితే మీకు ముందే వీడియోగా చేసి చూపిస్తున్నాను. ఇలా ఒక పువ్వు గుచ్చిన తర్వాత మళ్ళీ దాని ఆపోజిట్లో ఇంకో పువ్వు గుచ్చితే అది చక్కగా భలే ఉందండి. మన ఏదో ప్లాస్టిక్ బాల్స్ లాగా. ఎప్పుడూ అయితే ఒక్కొక్క పువ్వే దాండలా గుచ్చేదాన్ని. ఈసారి ఇలా కొత్తగా ట్రై చేద్దామని అయితే ఇలా ట్రై చేశాను, మీకైతే చూపిస్తున్నాను. ఇలా గుచ్చిన తర్వాత పెద్ద దండ అయిందండి. పెద్ద దండ అయితే మన దగ్గర పెద్ద వినాయకులను పెడతానే ఉంటారు కదా, వాళ్ళకి ఒక వినాయకుడికి ఒకటి. మన ఇంట్లో చిన్న వినాయకుడిని పెట్టుకుంటాం కదా, ఆయనకైతే మామూలుగా చిన్న దండ అయితే గుచ్చాను. ఇదిగోండి, ఏం లేదు, ఒక సూదికి దారం అయితే ఎక్కించుకొని ఫస్ట్ ఒక పువ్వు గుచ్చుకొని, ఇప్పుడు ఫస్ట్ ఎలా అయితే గుచ్చామో దానికి ఆపోజిట్గా ఇంకో పువ్వు గుచ్చితే బాగుంటుందండి. చూడటానికి అయితే అలా బాగుందని అయితే అలా గుచ్చాను. మీకు ఎలా వీలుగుంటే ఎలా కావాలనుకుంటే అలా గుచ్చుకోవటమే లేండి. కాకపోతే ఇప్పుడు వినాయక చవితి పండగలు అంటే కొంచెం పువ్వులు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కదా, మనకు దగ్గరలో పువ్వులు దొరికితే బాగానే ఉంటుంది. ఇదిగోండి, అని మొత్తం గుచ్చిన తర్వాత అయితే ఇలా ఉంది. బాగుంది కదా. ఇలా పక్కన కనిపిస్తుంది చూడండి చిన్నగా, ఆ దండ వచ్చేసేమో ఇంట్లో వినాయకుడికండి. ఇంతకుముందే చేసి పెట్టుకున్నారేంటి అనుకోకండి, ఇదైతే కొంచెం వీడియో మీకు ఉపయోగపడిద్దని అయితే తీశాను. అలానే నాకు కూడా ఉపయోగపడుతుందిలేండి. ఇంకెలాగూ అలా అయితే గుచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది లాస్ట్ ఇయర్దండి. అదిగోండి మన లాస్ట్ ఇయర్ వినాయకుడు ఆయనకు వేసాను చూడండి, చాలా బాగుంది కదా. లాస్ట్ ఇయర్ వినాయకుడు అండి, చాలా బాగున్నారు కదా.